అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌజయ్ టాక్స్. మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మరో అందమైన ముగ్గులతోటి. మనకి ఈ నెల ధనుర్మాసం ప్రారంభం అవుతుంది కదా అండి. ప్రారంభం సమయాలు ఏంటో చెప్తానండి. ఇప్పుడు డిసెంబర్ 16, 2024 నుండి ప్రారంభమై జనవరి 14, 2025 వరకు మనకి ధనుర్మాసం ఉంటుందండి. ఇది డిసెంబర్ మార్గశిర మాసం కదా, మరి ధనుర్మాసం అని ఎందుకు అంటున్నారు అని మీకు చాలామందికి డౌట్ ఉంటుంది కదా అండి. అసలు ధనుర్మాసం అనేది ఎందుకు అంటారో మనకి తెలీదు, చాలామందికి తెలియదండి, నాకు కూడా తెలియదండి. మీలాగే నేను కూడా తెలుసుకుందామని చాలా వరకు సెర్చ్ చేశానండి. నేను తెలుసుకున్న దాంట్లో మీతో కూడా షేర్ చేయాలని అనుకుంటున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ధనుర్మాసం ఒక విశిష్టమైన మాసము. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాన్ని వాడతాము. వాటిలో చంద్రమాన సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమానం అంటారు. ఉదాహరణకు కర్కాటంలో సూర్యుడు ప్రవేశించే సమయమును కర్కాటక సంక్రమణం అంటారు. అదేవిధంగా కర్కాట రాశిలో సూర్యుడు సంచరించే కాలమును కర్కాటక మాసము అంటారు. ధనస్సు రాశిలో ప్రవేశించిన సమయము ధనస్సంక్రమణము కాగా, ధనస్సులో సూర్యుడుండే కాలమును ధనుర్మాసము అంటారు. మనకు ఒక సంవత్సరము, దేవతలకు ఒక రోజు అంటారు. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా భావించబడుతుంది. సూర్యుడు కర్కాట రాశిలో ప్రవేశించుట కర్కాట సంక్రమణం అంటారు. ఇక్కడ నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది, అనగా ఇది రాత్రి కాలం. మకర రాశిలో ప్రవేశించు సమయం మకర సంక్రమణం. ఇక్కడ నుండి ఉత్తరాయణం అనగా పగలుగా భావించినప్పుడు దక్షిణాయనంనకు చివరిదే. ఉత్తరాయణంనకు ముందుది అయిన ధనుర్మాసం ప్రాతకాలము వలె పవిత్రమైనది. సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది ఈ నెల కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించడాన్ని పండగ నెల పట్టడం అని కూడా అంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పండగ హడావుడిని గుర్తు చేస్తూ 4 వీధుల చిహ్నంగా ఉన్న ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసము సౌరమానానికి సంబంధించింది, కానీ మనం తెలుగువారం చంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుడిని తీర్చిదిద్దుతారు. ఇప్పుడు నేను వేసి చూపిస్తున్నాను కదండి, అదేనండి మనకి వైకుంఠ వాకిలి అని కూడా అంటారు. 4 వీధులు గల ముగ్గు మనం వేసుకునేది, మధ్యలో వేసిన చంద్రుడిలాగా. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. అండ్ ధనుర్మాసం సంబంధించిన ముగ్గులు నేను రోజువారీగా వేసుకునేలాగా వీడియోస్ చేసి పెట్టానండి. అవి కూడా చెక్ చేయండి ఒకసారి వీడియోస్ని. నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ ఒక చిన్న మాట అండి, మీరు మన వీడియోస్ చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు మోటివేషన్గా ఉంటుందండి వీడియోస్ చేయడానికి. అండ్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో కంటిన్యూ అవుతుందండి, చూసేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.